చీకటి నుండి వెలుగులోనికి. ప్రభుతో ప్రయాణానికి స్వాగతము. ఒక సాక్ష్యము క్రైస్తవుని జీవితాన్ని ఎంతో దృఢపరుస్తుంది. సాక్ష్యము ఒక మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. మూడుబారిపోయిన ఒక జీవితాన్ని సాక్ష్యము మరల చిగురింపజేయలాగా చేస్తుంది. అటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక నిస్వార్థమైన సేవకుడు. ఆయనే పాస్టర్ శేఖర్ బాబు గారు. వందనాలండి పాస్టర్ గారు, ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం అండి. దేవుని కృప వల్ల బాగున్నాము. ప్రభువుతో మీ యొక్క ప్రయాణము ఎలా మొదలైందో కొంచెం మాతో పంచుకోగలుగుతారా? తప్పకుండా అండి. ప్రభువుతో నా ప్రయాణం ప్రారంభం చాలా వైరుధ్యంగా ప్రారంభమైంది. నేను దేవుని తెలుసుకోవడానికి ముందు సినిమా పరిశ్రమలో డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఎప్పుడు అంటే సీరియల్ హై బ్యాండ్ వర్క్ అని ఉంటుంది. హై బ్యాండ్ మీద ఎడిటింగ్ చేసేవాళ్ళు. అప్పుడు మనకి ఇంకా డిజిటలైజేషన్ లేదు. నెగిటివ్ మీద ప్రింటింగ్ షూటింగ్ జరుగుతూ ఉండేది. మనకి విసిడి విసిఆర్ క్యాసెట్లు ఎలాగైతే ఉండేవో అలాగా సీరియల్స్ కానివ్వండి, ఫిలిమ్స్ కానివ్వండి, రీల్ మీద జరుగుతూ ఉండేవి. వాటిని హై బ్యాండ్ మీద ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత దాని మీద బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఇంపోర్ట్ చేసి మిక్సింగ్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళు. ఇలాగా నేను ఆ హై బ్యాండ్ వర్క్ మీద నుండి నేను వర్క్ నేర్చుకోవడం జరిగింది. అది మా మైత్రివనం దగ్గర ఒక ఆఫీస్ ఉంది. వారు ఎన్టీఆర్ గారితో పెద్దవారితో వర్క్ చేశారు. ఆయన డైరెక్టర్ గారు ఎన్టీఆర్ గారితో. ఆయన దగ్గర వర్క్ లో కంటిన్యూ అయ్యాము. ఆ తర్వాత సీరియల్ వర్క్ చేశాను. మాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఝాన్సీ, మల్లిక, రాగిని, సుమ, ఇలాగా చాలా మంది వాళ్ళందరితో కూడా వర్క్ చేశాను నేను సీరియల్లో. ఆ తర్వాత అక్కడి నుండి నేను సినిమా వైపుకి వచ్చాను. సినిమాలో అసిస్టెంట్ దగ్గర నుండి కో డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత సొంతగా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. చాలా మంది రవితేజ, ప్రకాష్ రాజ్, ఆర్టిస్ట్ సూర్య గారు, తర్వాత హీరోయిన్స్ వచ్చేసరికి జెనీలియా, తర్వాత జేమ్స్ హీరోయిన్ అని ఉంటుంది మన రామ్ గోపాల్ వర్మ గారు, ఆవిడ నిషా కొఠారి, వీరందరితో ఇంకా చాలా మంది వారితో వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ చేసేటప్పుడు ఇంకా అనేక దుర్వ్యసనాల్లో బానిస అయిపోయాను. ఆ వర్క్ లోనే స్మోకింగ్ చేసేవాడిని, అలాగే మాణిక్యం తినేవాడిని. అవి కూడా సరిపోయేది కాదు. అక్కడ నుండి నెమ్మదిగా డ్రగ్స్ అలవాటు అయినాయి. తర్వాత కొకైన్ లాంటివి తీసుకోవటం, నెమ్మదిగా ఇంజెక్షన్ తీసుకోవటం వరకు వెళ్ళడం జరిగింది. అది ఎవరికి కూడా బయట ఎవరికి తెలిసేది కాదు. దూరంగా వెళ్ళిపోయే వాళ్ళం. అక్కడ 3-4 రోజులు రూమ్ తీసుకొని అక్కడే ఉండిపోయే వాళ్ళం. ఎప్పుడైతే ఇవి తీసుకున్నామో అది ఒక ప్రపంచంలోగా ఉండిపోయేది. ఇంకా మేము ఎక్కువగా ఫిలిం నగర్ లో రూమ్ తీసుకునే వాళ్ళం. తర్వాత మేము ఫిలిం సిటీలో రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. మా స్టోరీ డిస్కషన్స్ అని, సినిమా ప్లానింగ్ అని, బడ్జెట్ అని, హీరోస్ అని, ఎవరితో వర్క్ చేయాలనేది, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే వాళ్ళం. ఆ తర్వాత వేరే వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళకి స్టోరీ చెప్పడం, సినిమాకి వారితో ఓకే చేయించుకొని సినిమా చేయడం, ఇలా జరుగుతుండేది. మాతో కిరణ్ కుమార్ గారు అనే కిరణ్ గారు ఉన్నారు. ఆయన ఉస్మానియాలో ప్రొఫెసర్. ఆయన ఫస్ట్ ఫిలిం కమలాకర్ ఉన్నారు. ఆయనతో వర్క్ చేయడం జరిగింది. ఆయన మాకు బాగా సజెషన్స్ చెప్పేవాళ్ళు, డైరెక్షన్ ఎలా చేయాలి ఏంటనేది. అలాగే వర్క్ చేసుకుంటా సాగర్ గారు, అలాగే శంకర్ గారు, ఇలాగా పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ చేసే దాంట్లో నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎందుకనంటే వర్క్ ని చాలా డీప్ గా వర్క్ చేసేవాడిని. ఏ వర్క్ చేసినా కూడా డీప్ గా వర్క్ చేసేవాడిని. ఆ వర్క్ స్టైలింగ్ వాళ్ళకి నచ్చి నన్ను దగ్గరకు తీసుకునే వాళ్ళు, తర్వాత ప్రోత్సహించేవాళ్ళు. ఇలాగా నేను ముందుకు వస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత శంకర్ గారు నాకు కార్డు లేదనంటే యూనియన్ కార్డు కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇలాగా సినిమా ఫీల్డ్ లో ముందుకు వెళ్తా ఉండేవాళ్ళం. రోజు ఇంకా ఫిలిం సిటీలో రూమ్, అలాగే ఫిలిం నగర్ లో రూమ్ ఉన్న సమయాల్లో మేము మాకు అక్కడ డిస్కషన్ చేస్తూ ఈ మొత్తం తీసుకునే సమయంలో ఒక్కోసారి సరిపోయేది. అక్కడ నుండి నడుచుకుంటూ సికింద్రాబాద్ వరకు వెళ్ళిపోయేవాళ్ళం, ఎవరి దగ్గరైనా దొరుకుతుందేమో. అలాగా మధ్యలో వెళుతూ కొంతమంది కాషాయం ధరించినటువంటి వాళ్ళు ఉండే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, వాళ్ళ దగ్గర దొరికేది. అక్కడ మేము తీసుకునే వాళ్ళం. వాళ్ళ దగ్గర తీసుకుని రిటర్న్ వచ్చేసే వాళ్ళం. తర్వాత ఒప్సిలోకి వెళ్లే వాళ్ళం. అక్కడ కూడా సీక్రెట్ గా దొరుకుతా ఉండేది. ఇంకా అక్కడ నుండి పార్క్ ఒకటి ఉంటుంది మాకు. ఆ పార్క్ చెట్లలో దాచిపెట్టేవారు. అక్కడికి ఎవరైనా వెళ్తే అది ఒక ఐడెంటిటీ పెట్టుకొని మేము డిస్కషన్ కి వెళ్ళినప్పుడు ఆ చెట్లలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మేము మరలా అక్కడే ఆ పార్క్ లో ఎవరు లేని చోట దూరంగా వెళ్లి మరలా అక్కడ గంజాయిని తీసుకొని ఆ డీప్ గా ఆ మత్తులోనికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేస్తూ రాసుకున్న స్టోరీస్ రాస్తూ ఉండేవారు. ఇలాగా మత్తులోనికి వెళ్ళిపోయాను, కుటుంబానికి దూరం అయిపోయాం. అలాగా నడుస్తున్నటువంటి సమయంలో నాకు చిన్న ఆఫర్ రావడం జరిగింది. నేను ఆఫర్ కోసం ఎంతో ప్రయత్నం చేశాను. చాలా మంది మాకు
హెల్ప్ చేశారు. జగడం నాది లాస్ట్ ఫిల్మ్, సుకుమార్ గారు అందులో అసోసియేట్ గా వర్క్ చేశాను. అందులో నాకు బాగా మంచిగా అందరూ సపోర్ట్ చేశారు. ఆయన దగ్గర కోడేటర్ గారు కానివ్వండి, లిరిక్ రైటర్స్ కానివ్వండి, స్టోరీ రైటర్స్ గారిని అందరూ బాగా సపోర్ట్ చేసి నేను డైరెక్టర్ గా వర్క్ చేసేవాడిని. అప్పుడు మీకు గుర్తే ఉంటుంది, నేరాలు ఘోరాలని సీరియల్స్ చేసేవాళ్ళు. ఖాళీ టైంలో నేరాలు ఘోరాలు అనేటువంటి సీరియల్స్ కూడా డైరెక్షన్ చేసేవాళ్ళం. ఇలాగా కెరీర్ నడుస్తా ఉంది. అలాగే కెరియర్ నడుస్తున్న సమయంలో కూడా మేము ఈ వ్యసనాలతో కూడా పట్టబడి చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి జారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఇలాగా నా లైఫ్ సాగిపోతున్న సమయంలో నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ లో అన్ని స్టోరీ అన్ని ఓకే అయిపోయినాయి. గ్యాప్ ఇచ్చారు, అన్ని కరెక్షన్స్ అన్ని చేద్దామని. చేసిన తర్వాత అనౌన్స్మెంట్ కోసం కూడా డేట్ ఫిక్స్ చేశారు. డేట్ ఫిక్స్ చేశారు కానీ అనౌన్స్మెంట్ చేయలేదు. లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాం. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతున్న తరుణంలో చాలా మంది అన్నమ్మ ఈ ఫిలిం లో అవకాశం ఇవ్వండి అని చాలా మంది వచ్చేవాళ్ళు. ఆ తర్వాత నాకు సినిమా నెమ్మదిగా అది సెట్స్ మీదకి రావట్లేదు, ఆగిపోయింది. ఇప్పుడు మా మిస్సెస్ ఏమో క్యారింగ్ లో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్ ఎవరో చెప్పిన మాట మీద చర్చికి వెళ్తూ ఉండేవాడు. నేను అరిసేవాడిని ఎందుకు వద్దు అని. అయినా సరే నేను అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు చెప్పకుండా చర్చికి వెళ్తా ఉండేవాళ్ళు. అలాగా నెమ్మదిగా దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు డెలివరీకి విజయవాడ వచ్చిన తర్వాత నేను అక్కడే ఉండిపోయిన, ఒంటరిగా ఉన్నాను. ఫిల్మ్ ముందుకు రావట్లేదు. ఎంతకి కొద్దిగా నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా. ఇంకా ఫిల్మ్ అవ్వలేదు కదా, కొద్దిగా మీరు ఎవరన్నా వర్క్ ఇవ్వండి అని అడుగుతుంటే వాళ్ళు భయపడ్డారు. పెద్ద డైరెక్టర్ గా పెద్ద బ్యానర్ లో వర్క్ చేయబోతున్నారు కదా, మా దగ్గర వద్దులేండి సార్ అని చెప్తూ లేట్ చేసి మాకు వర్క్ ఇవ్వలేదు. కొద్దిగా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యాను. ఇంకా వెనక్కి వెళ్ళలేక, ఫిలిం ఏమో ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళలేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా మా మిస్సెస్ ఒక్కళ్ళు ఎక్కడ ఇబ్బంది పడటం ఎందుకండి, వచ్చేసేయండి అని అన్నప్పుడు రావడానికి కొద్దిగా సంశయించాను. ఇలాగ వెళ్ళిపోవడం ఇష్టం లేదని నేను ఇంకా తీసుకునే మోతాదు మీద ఎక్కువగా తీసుకున్నాను. మోతాదు ఇంట్లోనే ఉన్నాను, రూమ్ లో డోర్ లాక్ చేసుకున్నాను, సిగరెట్ తాగాను, మందు తాగాను. ఇంకా నా దగ్గర ఉన్న డ్రగ్ పూర్తిగా తీసుకున్న తర్వాత ఎప్పుడు మనసు మీద పడిపోయానో నాకు తెలియదు, ఎన్ని రోజులైందో తెలియదు. మా ఫ్రెండ్స్ చెప్పడం తెలిసింది 3 days దాటిపోయింది. ఇలాగా ఆ 3 days టైంలో ఒక వ్యక్తి నన్ను మాట్లాడి పలకరించి, నువ్వు వెళ్లే మార్గం కాదు, నేను నీకు మార్గాన్ని నిర్దేశిస్తానని చెప్పి ఆయన 2 చేతులను పట్టుకొని నా బాడీలో ఉన్నటువంటి హార్ట్ ని కడగటం ప్రారంభించాడు. దాంట్లో ఉన్న బ్లడ్ అంతా పోతూ ఉంది. నన్ను పూర్తిగా కడిగి ఆయన భయపడుకు నేను ఉన్నానని చెప్పాడు. అంతే, నాకు ఏం తెలీదు, వెళ్ళిపోయాం. అయినా సరే నేను ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. అలాగే ఉండిపోయి నాకు ఎవరు ఏంటో తెలియక మా ఫ్రెండ్స్ లో షూటింగ్ ఉంటే, డాక్యుమెంటరీ చేస్తుంటే వాళ్ళతో వెళ్ళి అక్కడే ఉంటున్నాను, మందు తాగుతూనే ఉన్నాను. ఒక రోజు హైదరాబాద్ రెస్టారెంట్ నుండి బిర్యానీ తీసుకోవడానికి వచ్చి 2:30 గంట సమయంలో అప్పటికే బాగా మత్తులో ఉన్న నేను బండి మీద వెళ్తా ఉంటే బండి స్కిడ్ అయి పడిపోయాను. ఇక్కడ పగిలిపోయింది. నాకు పగిలిపోయి కన్ను పోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయి ఉంటే లేవలేకపోతున్నాను, బండి తీయలేకపోతున్నాను. ఒక 3 ఉన్నారు రోడ్డు పక్కన, గబగబా వచ్చారు. వచ్చి నన్ను పట్టుకొని చేయి పట్టుకొని పైకి లేపారు. సార్ మమ్మల్ని కూడా రమ్మంటారా, ఇంటి వరకు వదిలిపెడతామని అంటే, పర్లేదు వెళ్ళిపోతా అంటున్నా. నేను చూస్తున్నా, నాకు చూపు కనపడలేదు. వారు నన్ను ఫాలో అయ్యి నేను ఎక్కడి వరకు వెళ్ళానో అక్కడ వరకు వచ్చి నేను వెళ్ళిపోయే వరకు ఉండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ ఉండటం బాగా ఇబ్బంది అయిపోయి నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత మాట్లాడాం. ఇలాగ ఉందని అంటే, పర్లేదులేండి, ఏం టెన్షన్ పడొద్దు అని అన్నారు. తను ప్రార్థన చేస్తూనే ఉంది. నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నా. మా ఇంటి మీద ఉన్నటువంటి D2 గణేష్ గారు ఫోన్ చేశారు. సార్ మీరు వెళ్ళిపోయారేంటి, మీకు మంచి ఆఫర్ ఉంది, త్వరగా వచ్చేసేయండి, 1,25,000 ఇస్తారు మీకు మా టీవీలో అని చెప్పారు. సరే అని నేను అంతా బుక్ చేసుకొని వెళ్తా ఉన్నాను. రోడ్డు మీద బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే ఎవరో నన్ను పట్టుకొని ఆపేసేసరికి నా కాలు ముందుకు వెళ్ళకపోయేసరికి ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు. రాత్రి 10:30, 11 అవుతుంది. ఆ టైంలో అడుగు తీసి వేయలేకపోతున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేశాను. అమ్మా నేను వెళ్ళలేకపోతున్నాను, నాకేమవుతుందో తెలియదు అని చెప్తూనే నన్ను కళ్ళంటే నీళ్లు కారిపోతున్నాయి. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ఇంటి దగ్గరే ఉన్నాను. తెల్లారి ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ అయ్యిందండి అని తీసుకొని వెళ్ళి చెప్పారు. ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా రోజు ఫాస్టింగ్ పెడతాం
ప్రారంభించాను. నన్ను మామిడి తోటకి తీసుకెళ్ళటం, కొండ దగ్గరికి తీసుకెళ్ళటం, రోజు ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేస్తున్నా, మరి ఏంటి ఇలాగైపోయింది ఏంటి నాకు తెలీదు. ఆయన ఇలా చెయ్యి ప్రార్థన అని చెప్తే ఇలా చేస్తున్నాను. చేస్తా ఉంటే అనుకోకుండా ఒక రోజు ఏడుస్తున్నా ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫుల్ ఫాస్ట్ గేమ్ అన్నం తినకుండా ఆయన కూడా అలాగే ప్రార్థన చేయించేవారు. అలాగే చేస్తున్నప్పుడు అనుకోకుండా నేను చేసిన తప్పులను ఒప్పుకోవడం నాకు తెలియకుండానే అన్ని ఒప్పుకుంటా ఉంటాయి. ఇంకా ఏమన్నా మర్చిపోయి ఉంటే అయ్యా గ్రహింపు దయచేయని అని చెప్తా ఉన్నాను. అలాగే చెప్తున్నాను. రోజు జరుగుతుంది ఇలాగా. ఒక 4 రోజుల తర్వాత వర్షిప్ చేస్తున్నారు. వర్షిప్ చేసిన తర్వాత నాలోనికి పరిశుద్ధాత్మ లోపలికి రావడం జరిగింది. మామిడి తోటలో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. ఎంతో గట్టిగా భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన చెప్పారు, అయ్యా నిన్ను ప్రభు క్షమించాడు, ఆయన కుమారుడిగా స్వీకరించాడు, ఇదిగో పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చారని చెప్పారు. తర్వాత నేను కొద్దిగా 40 రోజులు దూరంగా ఫాస్టింగ్ వచ్చాను. వచ్చిన దగ్గర ఇక్కడ ఆయనతో కలిసి కూర్చొని వాక్యం వింటూ ఉన్న 40 రోజులు జరిగిన తర్వాత రాజమండ్రి వెళ్ళాము. అక్కడ 40 రోజులు జరిగిన తర్వాత పాస్టర్ గారు వచ్చారు మద్రాసు నుండి. ఆయన డెలివరెన్స్ క్యాంప్ ఎక్కువ చేస్తాం. ఆయన చెప్పినప్పుడు నాలో నుండి ఒక రక్తము బయటికి రావడం ఆయన ప్రార్థన చేసినప్పుడు, నాకు డెలివరెన్స్ చేసినప్పుడు నాలో నుండి ఒక బ్లడ్ వాంప్ లాగా బయటకు రావడం, నాలో నుండి ఇంకా పూర్తిగా దాంట్లో మినిస్ట్రీ చేస్తావు, యవనస్తులు మినిస్ట్రీ చేస్తావు, అలాగే డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తావు, దేవుడు నిన్ను విదేశాల్లో కూడా బహు బలంగా వాడుకోవడం నేను చూస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుండి నా లైఫ్ చాలా మారిపోయింది. పాత కాలానికి క్రొత్త దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడున్న లైఫ్ లో చాలా నెమ్మదిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఎలాగైనా దేవుని కొరకు జీవించాలి, బ్రతకాలి, కొంతమందినైనా చీకట్లో నుండి విడిపించాలని దేవుడు నాకు చెప్పిన ఆ మార్గంలో నేను నడవడం జరిగింది. ఇలాగా దేవుడు చనిపోయే వ్యక్తిని చనిపోవాలని తీర్మానం చేసుకున్న నన్ను ఆయన మహా గొప్ప కృప వలన రక్షించుకొని ఆయన సేవకునిగా చేసుకొని ప్రభు నన్ను ఈ యొక్క ఆయన మార్గంలోని తీసుకురావడానికి ఎంతో ఆయన పడిన బాధ వేదన తలుచుకుంటే నాకు గుండె పగిలిపోయినట్లుగా ఇలాగా నా యొక్క యేసులో ప్రయాణం ఇలా ప్రారంభమైంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి చక్కటి సాక్ష్యము పాస్టర్ గారిని. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మీరు సొంత రక్షకుడిగా ఎప్పుడు అంగీకరించారు? నేను అంగీకరించింది, అతను నన్ను రోడ్డు మీద వెళ్ళిపోతున్న పట్టుకున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత మా మిసెస్ పాస్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి చెప్పినప్పుడు, అయ్యా దేవుడే నిన్ను వెళ్ళనివ్వలేదు అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పటికే నా మనసు కూడా అటువైపు వెళ్ళాలనిపించలేదు, ఆ ఫిలిం వైపు వెళ్ళాలనిపించలేదు. అప్పటికే వెళ్ళాలనిపించి ఇక్కడ ఎప్పుడైతే నన్ను ఆ యొక్క హస్తం నన్ను ఆపేయడం జరిగిందో, ఆ రోజు నుండి ఆ యొక్క మామిడి తోటలోనే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి కలుసుకోవడం, ఆయన నాతో మాట్లాడటం, ఇంకా ముందుకు రావడం జరిగింది. పరిచర్య కోసం అయితే ప్రభు అయ్యా నీకు పిలుపు ఉందని అన్నారు అని చెప్పారు పాస్టర్ గారు. చెప్పిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు కన్ఫర్మేషన్ ఎలాగ చేయాలి ఏంటనంటే ఆయన దర్శనము చెప్తారు, స్వరం చెప్తారు, లేఖనము ద్వారా కన్ఫర్మేషన్ అవుతుంది అని అన్నారు. ఇంకా అన్ని కూడా ఆయన చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రభువు నాతో మాట్లాడారు. ఆ తర్వాత లేఖనములో నుండి నాతో మాట్లాడారు. యెషయా గ్రంథం 41, హెబ్రీ 3వ అధ్యాయము నమ్మకమైన వాడిగా నేను చూశానని చెప్పడం జరిగింది. ఇలాగా నన్ను ప్రభు నడిపించి తన సేవకునిగా తీసుకొని రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. పాస్టర్ గారిని అయితే నేను ఒక ప్రశ్న, మీరు కానీ అమ్మగారు గాని మీరందరూ హైందవ కుటుంబం నుంచి వచ్చినవారు. సో మీ పూర్వీకులు గాని ఇటు గాని అటు క్రైస్తవునితో కానీ క్రీస్తుతో కానీ సంబంధము లేని వ్యక్తులు. మరి మీరు యేసుక్రీస్తు ప్రభువుని మీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మీ యొక్క సొంత వారు ఏ రకంగా దాన్ని స్వీకరించారు? మరి వాళ్ళ నుంచి ఏమన్నా విద్వేషాలు కానీ వారు ఏమన్నా వదిలేశారా మిమ్మల్ని? మరి చుట్టూన్న వాళ్ళు చీత్కరించుకున్నారా? ఎందుకంటే ఎవరైనా హైందవ కుటుంబం నుంచి కానీ మరి ఇంకా ఎక్కడి నుంచి కానీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కుటుంబంలో ఉన్న వ్యక్తులకి, మారు మనసు పొందిన వ్యక్తులకి చాలా వ్యత్యాసం పెరుగుతుంది. సో మరి మీ విషయంలో ఏం జరిగింది? సొంత వాళ్ళు వదిలేశారా? ఎవరైనా చిత్కరించుకున్నారా? ఒకవేళ అదే జరిగి ఉంటే మరి ఏ రకంగా మీరు దేవునిలో నిలబడే శక్తి వచ్చింది? కొంచెం చెప్పగలుగుతారా? సొంత వాళ్ళు అని చాలా మంది ఫీల్ అయ్యాను వచ్చిన తర్వాత సొంత వాళ్ళు ఎవరు ఉండరు అని
అర్థమైంది ఈ యొక్క ప్రయాణంలో. దేవుడే మన సొంతవాడని నేను తెలుసుకున్నాను. కన్నవారు మా వైపు కావచ్చు, నా భార్య వైపు కావచ్చు, ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. ఇప్పటికి కూడా చాలా వరకు వాళ్ళ ఫంక్షన్‌లకి వాటికి కూడా మమ్మల్ని పిలవరు. ఎందుకనంటే మేము రామని. ఆహ్, ఇంకా పూర్తిగా అంటే చనిపోయిన వారికి నీళ్లు పోసుకుంటారు కదండీ! మీరు మాకు పుట్టలేదని చనిపోయారు అని. అలాగా నీళ్లు పోసేసుకున్నారు. ఇలాగా ఇంకా మీరు మాకు సంబంధం లేదు అన్నట్టుగా వదిలేశారు. అయినా దేవుని యొక్క మహా గొప్ప కృప వలన ఆయన ఇచ్చినటువంటి మాట ద్వారా, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడే ముందుండి నడిపించడం జరుగుతా ఉంది. సాధారణంగా మీరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినవారు. ఒక రంగుల ప్రపంచం నుంచి వచ్చినవారు. అక్కడ మీరు అనేకమైనవి చూసారని చెప్పారు. డ్రగ్స్ కానీ, డబ్బులు కానీ, అది కానీ. మరి మీరు దేవునిలోకి వచ్చిన తర్వాత మీ జీవితాల్లో జరిగిన మార్పులేంటి? అంటే మీ ఆత్మపరంగా, శరీరపరంగా, అలాగే ఫైనాన్షియల్‌గా పరంగా కూడా ఎటువంటి మార్పులు జరిగాయి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే నేటి క్రైస్తవ్యంలో ఫైనాన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది. అందరూ డబ్బు, డబ్బు, డబ్బు అని చూస్తున్నారు. డబ్బు తప్పితే ఒకవేళ డబ్బులు మన దగ్గర లేకుంటే దేవునికి దూరంగా అయిపోతున్న చాలా 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 కేసెస్ నేను చూశాను. సో మీరు ఆర్థికంగా ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు? మరి దేవుడు మిమ్మల్ని ఏ రకంగా బలపరిచారు అనేది కూడా కొంచెం మాతో పంచుకుంటారా? చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో జరిగింది. చాలా ప్రాముఖ్యమైన ఒక సంఘటన. మేము ఉంటున్నటువంటి కుటుంబంలో మాకు ఉన్న రిలేషన్‌లో కలిసి ఉన్నప్పుడు డబ్బు ఒకళ్ళే సంపాదిస్తున్నారు. నాకు సంపాదన ఏమి రావట్లేదు. ఫస్ట్ కానుక రూ. 5 ఇచ్చారు నాకు. అది వారికి తీసుకొనొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళతో ఇలాగా డబ్బులు తీసుకున్నారు అని చెప్పడం కూడా నాకు చాలా బాధేసింది. తర్వాత ఒక్కరే డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇలాగా ఉన్నటువంటి సందర్భంలో నేను ఎక్కడికెళ్ళాలో తెలియక ఆ కుటుంబంతో కలిసి ఉన్నాము. మా చిన్న పిల్లలు మేము, నా భార్య, పిల్లలు. ఒకరోజు వారు మాట్లాడిన మాటలకి, తనని కొద్దిగా ఇబ్బంది పెడుతున్న మాటలకి మేము ఇంట్లో నుండి బయటకొచ్చి అర్ధరాత్రి 12 గంటల సమయంలో. అప్పుడు నా జేబులో రూపాయి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పాతది పాడు పడిపోయింది. అందులోకి ఎవరు ఎళ్ళట్లా అద్దెకి. అక్కడికి నా చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడికెళ్ళాను. బాత్రూమ్ వాటర్ ఎవరు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా అంటే మా ఆవిడ బొట్టు పెట్టుకోదు, మంగళసూత్రం ఉండదు, కాళ్ళకి మెట్లుండవు, చేతులకి గాజులు చూసి ముఖం మీదే డోరేసేసేవాళ్ళు. అద్దెకి ఎవరిచ్చేవాళ్ళు. ఇంకా ఎవరు ఇవ్వట్లేదని ఆ ఇంట్లోకెళ్ళాను. ఒక్కోసారి క్లీనింగ్ కూడా ఆ బద్దతోనే నేనే బాత్రూమ్ ని బాగా క్లీన్ చేశాను. అప్పుడు అది క్లీన్ అయ్యి వెళ్ళేది. అటువంటి పరిస్థితుల్లో మేము మా పరిస్థితిని ఎవరికి చెప్పుకో ఇద్దరం ప్రేయర్ చేసుకున్నాం పిల్లలతో కలిసి. ప్రభా, మరి నువ్వు నన్ను తీసుకొచ్చావు, మరి ఎందు నిమిత్తం తీసుకొచ్చావో నువ్వు దానిని చేరుకోవాలి. ఇలాగ మధ్యలో నేను వెనుతిరగకూడదు అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎందుకనంటే ఆ లైఫ్ ఎంతో భయంకరమైన లైఫ్, చీకటి జీవితం. ఆ జీవితం బ్రతకాలని నాకు లేదు. నువ్వే నన్ను నడిపించని ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళం. అక్కడ డబ్బులు ఇంటి రెంట్ కట్టడానికి ఇబ్బంది అయిపోయేది. అతను ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టేసేవాడు. అలాగా ఉన్న సమయంలో చిన్న వర్క్ చేయడానికి ప్రారంభించేవాడిని. నాకు బైబిల్ బ్యాగ్ ఉంటుంది. బైబిల్ పెట్టుకునేవాడిని. పాట పుస్తకం తీసుకొని ఒక పాట పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. దాదాపు 15-20 కిలోమీటర్లు. ఎలాగెళ్ళానో ఎలాగా వచ్చానో నాకు తెలియదు కానీ అలాగా పాట పాడుకుంటూనే వెళ్ళిపోయేవాడిని. పని చేసుకొని వారు ఇచ్చిన డబ్బులతో ఇంట్లో పిల్లలకి అలాగే ఫ్యామిలీకి రన్ చేసుకుంటూ నెమ్మదిగా సువార్త కూటాలి రోడ్డు మీద కరపత్రాలు పంచు వాక్యం చెప్తూ నేను ఎవరైనా పిలిచితే మీటింగ్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఇలాగా వచ్చేవాడిని. డబ్బులు తర్వాత ఎవరైనా డెలివరీ చేసినప్పుడు వెళ్ళేవాడిని. డబ్బులు ఇస్తామనే వాళ్ళు, నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకనంటే అప్పుడుకే వాళ్ళు చేతబడి దగ్గర కానీ, ముస్లింల దగ్గర కానీ అన్ని చోట్లకు తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేసుకునేవాళ్ళు. ఆఖరికి ఎవరో చెప్తే వచ్చేవారు. అప్పుడు వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. చాలా దేవుడు అద్భుతాలు చేసుకుంటారు. ఇలాగా కష్టం ఉంది, శ్రమ ఉంది ఈ యొక్క పరిచయలో. అలాగే తృప్తి కూడా ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే దేవుడు ఆ రోజు నన్ను, నా మనస్సు అన్ని ఆయన హస్తాలతో నన్ను కడగకపోతే నేను బ్రతికుండేవాడిని కాదు, చనిపోయి ఉండేవాడిని. ఆ రోజు నన్ను నమ్మిన నా భార్య, నా పిల్లలు అనాథలుగా అయిపోయి ఉండేవాళ్ళు ఆ రోజు మాత్రం. కానీ దేవుడు అనాథలుగా విడవనని చెప్పినటువంటి ప్రభు మమ్మలను ఇలాగా ఆయన ముందుండి ఈ పరిచయలో నడిపిస్తా ఉన్నాడు. దానికి స్తోత్రం. మీ మినిస్ట్రీ మరియు మీ యొక్క కుటుంబ నేపథ్యం నుంచి కొంచెం మాతో పంచుకోగలుగుతారా? కుటుంబం అంటే బంధువులు అందరూ వదిలేశారు. ఎవరు
అంతగా ప్రేమించే వాళ్ళు కాదు. అమ్మా నాన్న, అన్న అక్క వారి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అంతే. మా వైపు నుండి వచ్చి మా మిస్సెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పటికీ పూజల్లోనే ఉన్నారు. కనపడితే పలకరిస్తారు అంతవరకే, గాని ఎంతవరకు ఉంచాలో అంతవరకే. మా బామర్ది, బావా నువ్వెందుకు ఇలాగా మారిపోయావు? నవ్వాను. నువ్వు కూడా మారితే ఆ దేవుని రుచి ఏంటో నీకు తెలుస్తుంది అని అన్నా. చాలా ఆ రోజు ప్రభా వీరు కూడా మారాలి కదా అని ప్రార్థన చేయడం జరిగింది. మా మిస్సెస్ వాళ్ళ మేనకోడలికి ఆ రోజు ఇంట్లో హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారని బంధువులందరినీ పిలిచి ఫంక్షన్ ఏదో పెట్టుకున్నారు. మేము వెళ్ళమని తెలుసు, కానీ ఒక్కసారి వచ్చి వాళ్ళ మిస్సెస్ బతిలాడింది, అన్న మీరు వచ్చి ప్రేయర్ చేయండి అన్న. ఆ ఒక్క మాట కోసం ప్రేయర్ చేయడానికి వెళ్ళి ప్రేయర్ చేసాం. అప్పుడు అడిగాడు అనమాట ఈ మాట, బావ నువ్వు ఎందుకు అది వదిలేసి వచ్చావు? చెప్పాను, నవ్వాడు. ఇలాగా కుటుంబం అంతా కూడా ఎవరు కూడా ఈ రోజుకి దగ్గరకు లేరు. మేము మా కుటుంబంతో మేము నలుగురు, ఇలాగే దేవుడు మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు. మీరు, అమ్మగారు, పాప, బాబా, మీరు విడుదల మరియు స్వస్థత పరిచర్యలో ఉన్నారు కదా. మీరు పరిచర్య ఎక్కువగా కొండ జాతి వాళ్ళలో కానీ లేకుంటే ఊర్లలోకి అంటే చివరంచులలో ఉన్న ఊర్లలోకి వెళ్ళి చేస్తారు. అసలు ఏంటి మీరంత చివరగా వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి? డెలివరెన్స్ అనేది ఆ కొండ జాతి వాళ్ళలో చేయాల్సిన అవసరం ఏంటి? ఆ మూలల్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే నేను ప్రభువుని అడిగాను, ప్రభు మరి యవనస్తుల మధ్యలో పరిచర్య అన్నావు, ఎటువైపు నన్ను తీసుకొని వెళ్తామని ప్రార్థన చేసినప్పుడు నాకు సిటీ మీద ప్రభు చూపించలేదు. సిటీలో అందరు చేస్తున్నారు కదా, మరి పల్లెటూరులో అనాగరికంగా ఉంటున్నటువంటి వారి మధ్యలోనికి ఎవరు వెళ్ళడానికి సాహసించట్లేదు. ఎవరు వచ్చినా సరే సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అటువైపు ద్వారాలు తెరవడం జరిగింది. కొత్తగూడెం కానివ్వండి, తర్వాత ఎరుపాలెం వైపు కానివ్వండి, ఇటు వైజాగ్ సైడ్ కానివ్వండి, ఇటు నెల్లూరు వైపు కానివ్వండి, తర్వాత తెలంగాణ వైపు, ఇలాగ అనేక ప్రాంతాల్లో దేవుడు ద్వారాలు తెరిచి ఆ కొండ జాతి వాళ్ళు, ఎస్టీలు, చాలా పాపం వాళ్ళకి ఏం తెలియదు, అటువంటి వారి మధ్యలో దేవుడు సువార్త ప్రకటించడానికి ఆయన వారిని దేవుని వద్దకు తీసుకురావడానికి ఎంతో కృప చూపించారు. అలాగే అక్కడ ప్రార్థన చేసినప్పుడు చాలా మంది చేత పట్టబడ్డారు. వారు ఏమనుకుంటున్నారంటే వేరే వాళ్ళు మనకు పడ్డనోళ్ళు గిట్టనోళ్ళు చేశారు అనుకుంటున్నారు. కానీ ఆ రోజు దేవుని వాక్యము విని చాలా మంది డెలివరెన్స్ పొందిన వాళ్ళు, గుడ్డివారు, కుంటివారు, అనేకులు స్వస్థత పడిన వాళ్ళు, 18 సంవత్సరాలు పిల్లలు లేని వారు ఆ రాత్రి వచ్చి ప్రార్థనలో పాల్గొనడం వలన నెక్స్ట్ ఇయర్ కి బాబు పుట్టాడని వాళ్ళు వచ్చి చెప్పడం చాలా సంతోషమైంది. చాలా మంది ఇలాగ డెలివరెన్స్ పొంది దేవుని దగ్గరికి ఇప్పుడు మందిరానికి వెళ్ళటానికి దేవుడు ఎంతో వారిని ముందుకు తీసుకొచ్చాడు. వాళ్ళు చక్కగా మందిరానికి వెళ్లి దేవుని నామాన్ని కనపరిచే వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ఇదే చెప్పబడుతుంది కదా. అయితే మీరు నా శిష్యులు అనడానికి ఇవే గుర్తులు అని. అందులో డెలివరెన్స్ కానీ, స్వస్థత కానీ, నూతన భాషలు, మరియు మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రాణానికి ఎటువంటి హాని జరగదని ప్రభువు చెప్తున్నారు. అయితే నేడు అనేక మంది కాలింగ్ ఉందో లేదో తెలియకుండా పరిచర్య అంటూ వచ్చేస్తున్నారు. దేవుని పిలుపు లేకుండా పరిచర్యలోకి వస్తే ఎటువంటి వైపరీత్యాలు ఎదుర్కొంటారనేది కొంచెం మందికి తెలియకుండా కూడా వచ్చేస్తున్నారు. నేను చెప్పాలి అని. కానీ అలా చెప్పడం వల్ల సత్యవచనము పలకడము పక్కదో పడుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కొంచెం చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇక్కడ ప్రభువారు కూడా తన శిష్యులతో చెప్తాడు, ఎదుగో తండ్రి యొద్ద నేనైతే చూచానో దానినే మీకు తెలియపరుస్తున్నాను. ప్రభువారు తండ్రి దగ్గర మొత్తం నేర్చుకున్నారు ఎలాగా ఉండాలి ఏంటి. అలాగే భూమి మీద ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా ఆయన తన శిష్యులను కూడా 3.5 సంవత్సరాలు ఎలా ఉండాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, తండ్రిని ఎలా కలుసుకోవాలి, ఎలా ఉపవాసం ఉండాలి, నశించిపోతున్న వారిని ఎలాగ స్వస్థపరచాలి, చీకట్లో నుండి వెలుగులోనికి ఎలా తీసుకురావాలనేది వారికి ఆయన నేర్పించాడని నేను నమ్ముతాను. 3.5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా వారికి ప్రాక్టికల్ గా ముందుకు తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ రోజుల్లో పిలుపు ఉంది లేదు అనేది తెలియదు. రక్షణ పొందాం అని అనగానే చాలా మంది సేవలోనికి వచ్చేయాలనుకుంటారు. అంటే పేతురు రాసిన పత్రికలో మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తునైన ప్రజలై ఉన్నారని చెప్తారు. ఇక్కడ రాజులైన యాజక సమూహంగా దేవుని ప్రజలుగా ఉన్నాం. అందరము కృత నిబంధనకు వచ్చి సువార్త ప్రకటించే వారిగానే ఉంటాం. కానీ పిలుపు ఎవరిని ఏ పిలుపులో పిలిచాడో దానిలోనే వెళ్ళాలి.
పిలుపు అనేది చాలా మందికి ఈ రోజుల్లో తెలియట్లేదు. ఈ చిన్న కాన్ఫరెన్స్ కి వెళ్తున్నారు, చిన్న కొద్దిగా మనసు మారుతుంది, మారగానే ఇంకా దేవుడు నన్ను పరిచర్యకు వచ్చేసేమన్నాడని పరిచర్య చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. పరిచర్య అంటే సేవ చేయడమే అనుకుంటున్నారు, దేవుని నామం ప్రకటించడమే, సువార్త ప్రకటించడమే అనుకుంటున్నారు. సేవ అని అంటే అనేక రకాలుగా ఉన్నాయి. సేవ చేయటం అనే చాలా రకాలుగా ఆయన ప్రభు ఏ అభిషేకం చేత అభిషేకిస్తారో ఆ అభిషేకంలోనే ఉండాలి. దావీదు గారిని రాజు యొక్క అభిషేకంతో నింపారు. ప్రభువుని, యేసు ప్రభువారిని రాజుగా, యాజకుని అనే అభిషేకంలో ఆయన్ని తీసుకురావడం జరిగింది. శిష్యులను అపోస్తలుగా అభిషేకించడం జరిగింది. ఇలాగా దేవుడు పిలుస్తారు. ఆ పిలుపును తెలుసుకోవాలి. ఆ పిలుపును తెలుసుకుంటే ఎవరు కూడా వెనుదిరిగి వెళ్ళిపోతారు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 14 వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పొరగడుచున్నానని 10వ వచనంలో చెప్తాడు, ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవాలనని ఆయన మరణం విషయములో నాకు సమానానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ఇవి బేసిక్ ఫండమెంటల్. క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తి, సేవకుడిగా ఉండాల్సిన వ్యక్తి పిలుపు ఏంటో తెలుసుకోవాలి. పిలుపు ఇక్కడ పౌలు గారికి అపోస్తల కార్యము 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట చెప్పింది ఇక్కడ చూసినా ఉన్నా, నీ వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపగలను నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభు తన శిష్యునితో చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళు అక్కడికి అని మనకి తెలిసిన విషయం. కానీ ఆయన గురించి ఏం చెప్తున్నాడంట, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో. అంటే ఒక పిలుపులో దేవుడు ఒక ప్రత్యేకంగా పిలుస్తారు. ఆ పిలుపులో మనం తెలుసుకోవాలి. వాక్యము మెయిన్, వాక్యంతో స్థిరపరచుకోవాలి, ప్రవక్తతో స్థిరపరచుకోవాలి. అలాగే వ్యక్తిగతంగా కూడా ప్రభు మనల్ని ఏ మార్గంలో వెళ్ళాలో ఆ పిలుపును మనం తెలుసుకుంటే మన ఆ మార్గంలో వెళ్ళటం మనకి ఆశీర్వాదకరం. అందుకని చాలా మంది ఈ మార్గం తెలుసుకోరు. వచ్చి 4 రోజులు, ఒక 10 రోజులు కాన్ఫరెన్స్ కి వెళ్ళి మేము రక్షణ పొందాము, దేవుడు మమ్మల్ని పిలిచాడు అని వారు చెప్పినటువంటి మాటలకి సేవకు వచ్చేసి వాళ్ళు మందిరాన్ని ప్రారంభిస్తారు, సేవను ప్రారంభిస్తా ఉంటారు. ఇలాగ చాలా మంది ఇప్పుడు కనీసం ఈవెన్ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసి చెప్పేవారుగా ఎవరు లేరు. అందరూ ఇప్పుడు యూట్యూబ్ లోనే వాక్యం చెప్పేవారుగా ఉంటున్నారు. మాకైతే అలాగా వాక్య ధ్యానం చేయాలి, దాంట్లో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు ఏం చెప్పాడో చెప్పాలి. అప్పుడు ఆదివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, బయట మీటింగ్స్ కానివ్వండి, వాక్యం చెప్పడానికి అవకాశాన్ని తీసుకునే వాళ్ళం. ఖచ్చితంగా మాకు నేను పరిచయలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసి బాత్రూమ్ కడిగాం, క్లీనింగ్ చేసాము, తర్వాత మట్టి మోసాము, అలాగే అక్కడ ఉన్న బాత్రూమ్స్ ఎత్తి బయట పారవేసే పరిస్థితి చేశాము. అంటే పరీక్షిస్తారు వీరు శ్రమకి కష్టానికి ఓర్చుకోగలిగి ఉంటారా లేదా అని. అన్ని ఓర్చుకున్న తర్వాత అప్పుడు వారు అభిషేకించి పంపించేటువంటి వారుగా ఉన్నారు. అందుకని ఇలాగా పరీక్షించబడితేనే నమ్మకంగా ఉండగలుగుతారని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది పరీక్షింపబడకుండానే సేవకులుగా వచ్చేస్తున్నారు. 10 రోజుల ట్రైనింగ్, 4 రోజుల ట్రైనింగ్, 40 రోజుల ట్రైనింగ్ లోనే వచ్చేస్తున్నారు. థియాలజీ అని సర్టిఫికెట్లు కొనుక్కుంటున్నారు, అన్ని అమ్ముకుంటున్నారు. ఇలాగో రావడంతో నిజమైన వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి వారుగా మారిపోయి మనల్ని మనమే విమర్శించుకునే వారిగా మారిపోయి. అందుకనే ఖచ్చితంగా పిలుపు ఉండాలి. పిలుపు లేకపోతే ఎలా ఉంటుందనంటే, మీకు అపోస్తల కార్యంలోనే 19వ అధ్యాయంలో మనకి తెలుసు, 16వ వచనం, 19:16లో దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఇప్పుడు పరిచర్య అనుకోండి, శ్రమల ద్వారా ప్రభు నడిపిస్తారు. చాలా మంది ప్రాస్పారిటీ కోసం చూస్తారు, ప్రభు చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ప్రభు శ్రమల ద్వారానే మనలను పరిశుద్ధపరిచి ఆయన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. శ్రమలలో ఆశీర్వాదాన్ని ఇచ్చుకుంటూ తీసుకొని వెళ్తారు. కాకపోతే వీళ్ళు చెయ్యి పెడితే స్వస్థత రావాలి, పరిశుద్ధాత్ముడి దిగి రావాలి అనేటువంటి ఈ యొక్క దుర్బోధల్లో చిక్కుబడి డబ్బుకి కొనుక్కోవాలనుకుని బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా వీరు కూడా పౌలు, పేతురులు ఎలాగైతే దెయ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి అనారోగ్యులను స్వస్థపరుస్తున్నారో వీరు కూడా స్వస్థపరచాలని ముందుకు
వచ్చారు. రావడంతో దెయ్యము వారిని లొంగదీసి కొట్టి వారు బట్టలు లేకుండా బయటికి పారిపోవాల్సి వచ్చింది. అంటే పిలుపు, పరిచర్య, ఒక మార్గము, నిర్దేశం లేకపోతే ఇలాగే ఉంటుంది. మాకు కూడా చాలా మంది దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు చెప్తా ఉంటారు. వారు ఎలాగా అంటే పుట్టగొడుగులను దేవుడిగా పూజించేటువంటి, ఇంకా ఆ గొడుగును తీసి గుడి కట్టి పూజలు చేసి సంవత్సరానికి బలులు అర్పించేటువంటి వారు. ఒక చెల్లి నన్ను తీసుకొని వెళ్ళింది. సాయంత్రం అయ్యేసరికంట గొర్రెపిల్ల పద కొండెక్కుదాం, తీసుకుని వెళ్దాం పదా అని మాట్లాడేది. అలాగా తాను ప్రార్థన చేసినప్పుడు తనకి స్వస్థత రావడం జరిగింది. ఒకసారి మేము కొండ ఎక్కి వేరే గ్రామం వెళ్తా ఉంటే తను చూపించింది, ఇదిగో అన్న ఈ గుడి దగ్గర నేను సాయంత్రం 6 గంటలకి ఇక్కడికి వచ్చేసి మేకతో పాటు తెల్లారి 7 గంటల వరకు ఇక్కడే ఉండేదాన్ని నేను ఒక్కదాన్నే అని చెప్పినప్పుడు మేము, ప్రభా నువ్వెంత గొప్పవాడివి, ఇటువంటి చెల్లిని విడిపించి నువ్వు రక్షించావని మేము సంతోషించడం. కొండ చాలా లోపలికి ఉంటుంది ఆ గుడి. చాలా మంది మార్గంలో వచ్చిన వాళ్ళు బలులు ఇస్తారు, పూజ చేస్తారు అక్కడ ఉన్నటువంటి దేవతకి. అక్కడే తను ఉండేదాన్ని. అటువంటి విధంగా ఉంది. అంటే ఇక్కడ సేవ అనేది ఈ రోజు అదొక అద్భుతమైనదిగా చూస్తున్నారు. పిలుపు లేకపోతే వారి భవిష్యత్తుని చెప్పారు. ఒక రోజు ఇలాగే ఉంటే ఒక స్త్రీలో నుండి దెయ్యం మాట్లాడుతూ, ఇదిగో నిన్ను ఇక్కడికి తీసుకురాకూడదు అనుకున్నాను, దేవుడు నిన్ను తీసుకొని వచ్చేసాడని నా గురించి చెప్పడం ప్రారంభిస్తే నేను గద్దించా, యేసునామంలో విడిచిపోవాలి, అంతే పారిపోయింది. హల్లెలూయా. ఇలాగ పిలుపు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ప్రభు వారికి నిర్దేశించినది ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. పిలుపు లేకపోతే అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. ఖచ్చితంగా వారు అవమానపరచబడతారు. అవును, ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాతకి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనేది నేను విన్నాను. అలానే పాస్టర్ గారు, నేటి క్రైస్తవ్యంలో అనేకమైన దుర్బోధలు వచ్చేసాయి. ఒక వాక్యాన్ని ఏ రకంగా వంచాలో, ఎక్కడ తుంచాలో ఇవన్నీ వాళ్ళు ఏరి కోరి తీసుకొని చెప్తున్న దుర్బోధలు వచ్చాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే ప్రాస్పరిటీ గాస్పెల్, డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని చాలా మంది చెప్పుకుంటూ వెళ్తారు. మొదటి 14 వచనాలు దేవుడు ఏ రకంగా దీవిస్తాడు అనేది, తర్వాత శాప వచనాలని. అయితే బైబిల్ కనుక మనం చూస్తే ఎక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుందో అక్కడ ఒక క్లాస్ ఉంటుంది. అంటే అక్కడ ఒక మీరు ఇది చేస్తేనే ఇది జరుగుతుంది అనేది దేవుడు ఒక క్లాస్ పెడతాడు. ఆ పై వచనాన్ని చదవకుండా మన కింది వచనాన్ని మాత్రమే తీసుకొని ఊరికే డిక్లేర్ చేస్తూ ఉంటాం. దానివల్ల కొన్నిసార్లు మనము మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నవి అందుకోలేకపోవచ్చు. సో మనం ఇటువంటి బోధలు విన్నా కానీ మన జీవితంలో మార్పులు జరగకపోవచ్చు. అయితే వీటి నుండి ఒకరు అప్రమత్తంగా ఉండి తప్పించుకోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక క్రైస్తవుడిగా ఏం చేయాలి? దేవుని వాక్యములో చెప్తుంది, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని. సో ఆ జ్ఞానము దేవుని వాక్యం అనేది నేను నమ్ముతా. దేవుని వాక్యంలో ఉన్న ఎవరు చెప్పినాను అది లిఖించబడ్డ వాక్యంలో ఉందో లేదో అనేది నేను తరిచి చూసుకుంటాను. ఎంత పెద్దవారైనా, ఎంత చిన్నవారైనా, ఎంత గొప్ప అద్భుతాలు చేసిన వారైనా సరే. ఎందుకంటే మనము జీవిస్తున్న యుగం అటువంటిది. సో మీ యొక్క ఆంతర్యాన్ని పంచుకోగలుగుతారా మాకు ఈ విషయంలో? ఈ విషయంలో మనకి మీరు చెప్పినట్టుగా వినిన ఎడల వింటే ఏంటి, వినకపోతే ఏంటి అనేది ద్వితీయోపదేశ కాండంలో ప్రభువారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ కొరింథీ పత్రికలో మనకి కొన్ని విడుదల వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనము దేవుని ఆలయంగా ఉంటాము. దేవుని ఆలయంగా మార్చబడిన మనం ఇంకా అపవాదికి దాసులము కాదు అని చెప్తాడు. మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీయూ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడను. ఎందుకనంటే దేని చేత లోపరచుపడకుండా ఉండటమే గొప్ప ఉద్దేశం, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంది రక్షణ పొందిన తర్వాత తొలగిపోయేవారు అనేకులు ఉన్నారు. అందుకనే పాపంలో పట్టబడినటువంటి స్త్రీతో కూడా ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనం మాట చెప్తాడు, ఇంకా పాపము ఇక పాపము చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే, ఇప్పుడు నువ్వు
విడిపించబడ్డా. కృప నీ దగ్గరకు వచ్చే ప్రభు కృప తన దగ్గరకు రావటంతో విడిపించబడింది మరణం నుండి. మరలా నువ్వు చేస్తే నీకు ఇప్పుడున్న దాస్యం, పాపము, వ్యభిచారమైనటువంటి కాడి నుండి నిన్ను విడిపించి నీకు స్వాతంత్రం ఇస్తున్నా. ఇంకా తప్పు చేయొద్దు, నమ్మకంగా జీవించు. ఒకవేళ ఆ తప్పు గనక చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు, కుటుంబం విచ్ఛిన్నమైపోతాయి, స్పిరిచువల్ గా ఎదగలేం. ఈ మార్గంలో మనం తొలగిపోయి ఉంటే గనక, పాపము మరలా పాపం చేస్తే గనక, చాలా ఈ ప్రభు వారు మనకి ఖచ్చితంగా వాక్యము చేత నింపబడకుండా, వాక్యము లేకుండా ఏదో పాటలు పాడి వర్షిప్ చేసుకోను, లేదంటే భాషలు మాట్లాడినంత మాత్రం కాదు, గాని వాక్యము లేకుండా మనము ఒక్క ముందుకు కూడా వెళ్ళిపోలేం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లోనే చెప్తాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మేము కొన్ని విషయాల్లో అపవాదిని గద్దించినప్పుడు వాడు కూడా వాక్యం చెప్తాడు. చెప్పినప్పుడు మేము గద్దిస్తాం. దేవుని వాక్యాన్ని చెప్పి గద్దించినప్పుడు, ఎందుకనంటే ఈ వాక్యము జీవాన్ని ఇస్తుంది, జీవింప చేస్తుంది, అనేకులను రెండంచులుగా పొదునగలిగినదై ప్రాణాత్మ దేహ శరీరాలను కీళ్లను సహితము విభాగించున్నట్టు వరకు దూరి పరిశుద్ధపరుస్తుంది ఈ యొక్క వాక్యం. అందుకనే పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యం లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తాయి. అందుకని జీవము సమృద్ధిగా ఇవ్వడానికే 10వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నేను జీవమును సమృద్ధిగా ఇవ్వటానికే వచ్చాను. సమృద్ధి, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితే. ప్రభు మనకి పూర్తిగా వాక్యానుసారంగా జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి, పరిశుద్ధాత్మతో ప్రార్థనలో దేవునితో సహవాసంలో నడవడానికి ప్రభు మనకు రావడం జరిగింది. ఇలాగా దేవునిలోనే మనం ముందుకు వెళ్ళాలి. వాక్యం లేకుండా మనము ఏమీ చేయలేం. ఈ వాక్యం చెప్పినప్పుడే స్వస్థత కలుగుతాయి. ఈ వాక్యము చెప్పినప్పుడు మనకి విడుదల వస్తాయి, ఎదుటి వారికి విడుదల వస్తాయి. అంతకు మించి ఎందుకనంటే యేసు క్రీస్తు నామములు అన్ని నామముల కంటే పైనామం ఆయనకే ఇవ్వబడింది కాబట్టి ఆయన నామంలో ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు అందరికి ఆదరణ వస్తాయి, స్వస్థత ఉంటాయి, అలాగే విడుదలను కూడా ఇస్తాడు ప్రభు. అంటే మీరు చెప్తుంది క్లుప్తంగా, దేవుని వాక్యాన్ని మనము అనునిత్యము చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ, దేవుని వాక్యాన్ని నెమరువేసుకుంటూ, మన హృదయంలో బదిలపరుచుకుంటూ ఉండడం వల్ల ఎవరైనా దుర్బోధలున్నా కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలుసుకునే ఆ యొక్క డిజర్న్మెంట్ ని ఇస్తారనేది ఈ రోజు క్రైస్తవ్యంలో ఇది కొదువైపోయింది. అందరూ కూడా మీరు చెప్పినట్టు ప్రాస్పారిటీ అని ఎవరైతే చెప్తున్నారో అక్కడికే వెళ్ళిపోతున్నారు. గద్దించి చెప్పినప్పుడు ఎవరు రావట్లేదు అక్కడికి. ఈ కల్చర్ బాగా అలవాటు అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బర్యా సంఘము వారు బోధించిన బోధ ఖచ్చితంగా ఉందా లేదా, వారు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారని పరిశీలించి తెలుసుకున్నట్టుగా తెలుసుకోగలిగితే ఈ పాటికి భారతదేశం ఎప్పుడో కూడా రక్షణ పొంది ఉండేది. తెలుసుకోకుండా ఎవరు ఏది చెప్పారో నమ్మి వారి వెనక వెళ్ళిపోవటం ద్వారా ఇలాగా క్రైస్తవ నాడు శ్రమలను, కష్టాలను బయట నుండి ఎదుర్కొనాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది. వాక్యము లేకపోతే, తెలుసుకోకపోతే అనేకులు తమ ఆత్మీయ జీవితాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఖచ్చితంగా వాక్యము ఉండాలి, చదవాలి, ధ్యానం చేయాలి. వాక్యం చేత మనలను మనం పరిశీలన చేసుకొని జీవించగలగాలి. నేటి క్రైస్తవ్యంలో దుర్బోధలు ఉన్నాయి కాబట్టి వాక్యం లేకుండా ముందుకెళ్ళటం అనేది చాలా రాంగ్ అన్న. దేవునితో సహవాసం కావాలి. ఒకటి స్థిరంగా ఉండాలి మనసు. మన రక్షణ పొందామంటేనే కొలసీ పత్రికలో చెప్తాడు, చచ్చిపోయామని 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి. మృతి పొంది లక్షణం ఉండాలి నేటి క్రైస్తవ్యానికి. అంటే శరీరంగా పాత జీవితానికి, పాప జీవితానికి చనిపోయిన వారై ఉండాలి, ఇంకెన్నడూ గుర్తు రాకూడదు. అంటే పూర్తిగా కొత్త పార్ట్స్ వేస్తే ఎలాగైతే కంప్యూటర్ గాని ఫోన్ గాని పనిచేస్తుందో, అలాగే మనిషి పూర్తిగా దేవుని ఆలయంగా మారిపోవాలి. ఆలోచన, చూపులు, తలంపులు అన్ని కూడా అది ప్రభువారు ఒక్కళ్ళే మార్చగలుగుతారు. అలాగే మార్చబడినప్పుడే మనం ఈ దుర్బోధల నుండి తప్పించుకోగలుగుతాం. ఏదైతే స్థిరమైన భక్తి కలిగి ఉంటామో, విశ్వాసం కలిగి ఉంటాం, డీప్ గా దేవునితో రిలేషన్షిప్ మెయిన్ ముఖ్యం. యేసు ప్రభువారితో
ప్రార్థనా జీవితం కలిసి ఉన్నప్పుడు, ఇంకా సంఘంలో కలిసి, కమ్యూనిటీలో కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవం, కలిసి వ్యక్తిగతంగా అనేకులను దర్శించడం, ఇలాగా ఉన్నప్పుడే వాక్యాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోగలం. ఈ దుర్బోధలను మనం గుర్తించగలుగుతాం. ఎవరు ఎక్కడ ఖచ్చితంగా చెప్తున్నారా లేదా, మోసం చేస్తున్నారా, మాట చాతుర్యం చెప్తున్నారా, ప్రార్థనని అలాగే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారా అని మనం చూడగలం. తిమోతి పత్రికలో కూడా చెప్తాడు ఆయన ఎలా ఉండాలనేది. పేతురు గారు చెప్తారు ఆయన పత్రికలో క్రైస్తవుడు ఎలాగా ఉండాలి అనే దాన్ని బట్టి కొన్ని దుర్బోధలు ఉన్నాయి. అలాగే కంచరగాడిద అని పౌలు గారు ఆయన ఒక వ్యక్తిని సంబోధిస్తాడు. అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట, హుమయూన్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తర్వాత దేహమా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే లోకాన్ని స్నేహించి దుర్బోధను క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చినటువంటి వారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో దుర్బోధలు తీసుకొచ్చి, ఇప్పుడు మొన్న పొంగల్ జరిగింది కేరళలో, ఆర్సిఎం ఫాదర్లు అలాగే తమిళనాడులో చక్కగా చర్చిలోనే ఫంక్షన్ చేశారు. ఇవన్నీ ఏంటంటే దుర్బోధ, దేవుడు కాకుండా, దేవుని వాక్యం కాకుండా వారి సొంత ఆలోచనలను బయటకు తీసుకొని వచ్చి చెప్పేటువంటిది. అలా చెప్పడం వల్ల అనేకులు మనం ఆకర్షించవచ్చు, దేవుని కొరకు వారిని సంపాదించవచ్చు అని అనుకుంటారు. కానివ్వండి, ఇది అపవిత్రపరుచిన క్రైస్తవ్యాన్ని అని వారు తెలుసుకోలేకపోతున్నారు. మనం స్థిరంగా నిలబడగలిగితే, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగితే, సత్యమేంటో అసత్యమేంటో పరిశుద్ధాత్ముడు వాక్యము మనలను సర్వసత్యంలోనికి నడిపించి మన యొక్క భక్తి విశ్వాసాన్ని స్థిరమైన పునాది మీద కట్టుకొని వెళ్లే వారిగా మనం చూడగలుగుతాం. బండ మీద కట్టుకోవాలని చెప్తాడు. ఆ దినం వచ్చినప్పుడు అది మంచి పునాది మీద కట్టామా లేదా అనేది మనకి తెలుస్తా ఉంటుంది అనేది బైబిల్ గ్రంథంలో చెప్తారు. ఒకడు ఎలా కట్టబడ్డాడు, అది కర్ర, గడ్డి, కొయ్యకాలు అని రాయబడి ఉంటుంది. అలాగే ఎవడైనాను పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేటువంటి భక్తి జీవితాన్ని పౌలు గారు బోధిస్తా ఉంటారు, సంబోధిస్తారు. అంటే మనము ఎలా పడితే అలాగా కట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆ శ్రమ కాలంలో నిలబడలేదు. ఇప్పుడు పంట ఉంది, పంటలో గురుగులు కూడా విత్తుతాడు. ఈ గురుగులు మనం వ్యక్తపడకుండా ఉండడానికి వాక్యము, ప్రార్థనా జీవితం, దేవునితో కలిసి జీవించడం, అలాగే కమ్యూనియన్, ఇంకా దేవునితో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ముందుకు వెళ్ళగలం. ఇలాగ ఉండగలిగితేనే మన భక్తిని స్థిరంగా నిలబెట్టుకోగలుగుతాం. దుర్బోధల నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. దుర్బోధల నుండి మనల్ని మనం కాపాడగలుగుతాం. సత్యవచనం చెప్పారన్న వందనాలు. ఈ విషయాన్ని బట్టి నేటి క్రైస్తవ్య లోకానికి మరియు ఈ ప్రపంచానికి మీరు ఇచ్చే మీ యొక్క సందేశమే. తప్పకుండా ఈనాటి క్రైస్తవ్యం ఎలాగుందనంటే, డాన్స్ వేసేదిగా పబ్ కల్చర్ ని తీసుకొచ్చారు. డిస్కో లైట్లు అని ఆ థీమ్ ను బట్టి లైట్లు వెలిగేలాగా తీసుకొని వచ్చి డాన్స్ చేయడం, ఎగరటం అనేది చాలా తప్పు. ఈ యొక్క క్రైస్తవ్యంలోనికి అటువంటి కల్చర్ ని తీసుకురాకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. అలాగే లేవి కాండంలో ధరించే వస్త్రాన్ని బట్టి కూడా ప్రభు చెప్తారు. మనం ఎటువంటి వస్త్రాలు ధరిస్తున్నాము అనేది కూడా ఈనాటి క్రైస్తవ్యం జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు కానివ్వండి, నడవడిక కానివ్వండి, మన జడాళ్ళుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మార్చుకోవాలి. లోకానుసారంగా జీవించడానికంటే దేవుని కొరకు జీవించడం మనం నేర్చుకున్నప్పుడు ఎంత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా తొలగిపోకుండా దేవుని కొరకు జీవించగలుగుతాం. ఇలాగ వాక్యానుసారమైన దుర్బోధలలోనికి వెళ్లకుండా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి మనలను మనము వేరుపరచబడిన వారుగా జీవించాలి. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చెప్తాడు. గుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నం మందు తడువులాడుదు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడదు, నిన్ను తప్పించు వాడెవడను లేకపో. ఇలాగా మన మార్గాన్ని కనుక దేవుని మార్గంలో నడిపించుకో, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా అంటే మనమే దోచుకొనబడే వారిగా మారిపోతాం. మనల్ని అపవాది దోచుకుంటాడు. అలా కాకుండా నమ్మకమైన వారిగా జీవించాలి. మనల్ని మనం ఈ లోకం నుండి వేరు చేయబడిన వారిగా జీవించడం అనేది ముఖ్యం. అప్పుడే లోకము మనలో కనపడకూడదు. లోకము మనలో ఎప్పుడైతే కనిపిస్తుందో మనము తొలగిపోయాం దేవుని కృప నుండి అని అర్థం. అలాగా ఎప్పటికప్పుడు మనల్ని వాక్యంలో పరిశీలన చేసుకోవాలి, మన ప్రార్థనా జీవితంలో పరిశీలన చేసుకోవాలి, దేవునితో సాంగత్యం ఎలాగుందో పరిశీలన చేసుకుంటూ మనలను మనం ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుని హృదయానికి దగ్గరగా జీవించడం నేర్చుకోగలిగితే
దేవుని దగ్గరకు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోగలం. కాబట్టి ఈనాటి క్రైస్తవులు యవనస్తులు కూడా ఈ పాపాన్ని ఈ ఈ దుర్బోధల్లో నుండి వచ్చేటువంటి మాటలను బట్టి వెళ్ళిపోకుండా, ఎవరైతే నీ కోసం కన్నీరు కారుస్తున్నారో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడో నాయకుడు, ఆ నాయకుడు నీ ఆత్మకు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆ నాయకుడి కోసం, ఆ నాయకుడు మార్గం, ఆ నాయకుడు చెప్పిన మాట ప్రకారం వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ ఆత్మకు ఆయన లెక్క అప్పచెప్తాడు. నువ్వు ఈ రోజు ఇక్కడ ఉంటావు, వేరే సంఘం వెళ్తావు, ఎవరో పిలిచారని వెళ్ళిపోతావు, తిట్టారని వెళ్ళిపోతావు, మరి నీ ఆత్మకి ఎవరు లెక్క అప్పచెప్తారు? కనీసం పాస్టర్ గారికి మన పేరు ఎవరో తెలియదు. అలా ఆ విధంగా ఈరోజు సంఘాలు అయిపోయినాయి. కాబట్టి ఈనాటి క్రైస్తవులు నమ్మకమైన సేవకుని దగ్గర ఉండటం మంచిది. నమ్మకమైన సేవకుడిని ప్రభువా నువ్వు నాకు ఇవ్వు అని అడిగితే ప్రభు చూపిస్తారు. ఖచ్చితంగా అక్కడ ఉండటం మంచిది. ఆయన ద్వారా బోధింపబడిన వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన నీ ఆత్మలను కాస్తున్నాడు. కాబట్టి దేవునికి లెక్క. అప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మనలను రక్షించి నిత్యత్వంలోని తీసుకెళ్తాం. ఇది ఖచ్చితంగా ఈనాటి క్రైస్తవ్యం. తెలుసుకొని ఎవరు పిలిచారని వారు వెంట వెళ్ళిపోకుండా నమ్మకంగా నీ కోసం ప్రార్థన చేసేటువంటి నీ కుటుంబం కోసం ఎపఫ్రా ప్రార్థనలో పోరాటం చేసే సంఘస్థుల కోసము వారు పాపంలో పడిపోకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని అపవాదితో పోరాటం చేసి అటువంటి సేవకుని దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈనాటి క్రైస్తవ్యం ఇంకా స్థిరపరచబడుతుంది. అనేకులను చీకట్లో నుండి వెలుగులోనికి రక్షించే వారిగా ఉంటుంది. చాలా చక్కటి సూచనని ఇచ్చారు నేటి క్రైస్తవ్యానికి. ఎందుకంటే మనము చూసినట్లయితే పాత నిబంధన కాడి నుంచి నేటి కొత్త నిబంధన వరకు పౌలు భక్తుడు కూడా ఎంతమంది సంఘాలకి రాసినా గానీ సంఘంలో ఉన్న వాళ్ళ యొక్క నామాలని, వాళ్ళ పేర్లని మనము బైబిల్లో చూస్తుంటాం. ఆ సంఘంలో వీరు గొడవలు చేస్తున్నారు, ఈ సంఘంలో వీరు బలపరుస్తున్నారు అని. అలానే మనము మోషే గారిని తీసుకుంటే అంతమందిని జడ్జి చేయలేక ఉండడం వల్ల మరి వాళ్ళ మామ ఇత్రో ద్వారా ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. అలానే మీరు మీ యొక్క ఆ యొక్క జడ్జెస్ ద్వారా ఆయన కింద ఉన్న మనుషులకి మీరు సమాధానం తీసుకురండి అని చెప్పారు. అలానే మనము కొత్త నిబంధనలో చూస్తే ఎర్లీ చర్చ్ ఆదమ సంఘం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉండే. సంఘ కాపరికి సంఘస్థులకు ఒక అన్యోన్య సహవాసం ఉంది. క్రీస్తుకు మనకు ఏ రకమైన సహవాసం ఉందో అలానే సంఘ కాపరికి సంఘస్థులకి చాలా అన్యోన్య సహవాసం ఉంటుండే. సంఘ కాపరికి సంఘస్థుల ప్రతి ఒక్క పేర్లు, వారి యొక్క అవసరతలు అన్ని తెలిసి ఉండే. ఉన్నవాడు పోరాటం గట్టిగా చేయగలుగుతారు. నేను మెగా చర్చెస్ కి ఎగెయిన్స్ట్ గా కాదు, నేను దీనికి ప్రాస్పర్ అవుతున్న చర్చెస్ కి ఎగెయిన్స్ట్ గా. కానీ నాదొక ప్రశ్న, నీ సంఘ కాపరికి నీ పేరు తెలుసా? నీ కుటుంబస్తుల పేరు తెలుసా? నీ కుటుంబ నేపథ్యం తెలుసా? నీ కుటుంబ పరిస్థితి తెలుసా? నీ ఆధ్యాత్మిక ఆర్థిక ప్రతి పరిస్థితి తెలుసా అనేది నేను కూడా ఒక ప్రశ్నలాగా సంధించి ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఇంత మించి పొగిడిస్తే అనేకులకు మనసులు నొచ్చుకోవచ్చు. నా ఉద్దేశము కేవలం ఈ ఛానల్ ద్వారా నా ఉద్దేశము ఏంటంటే స్వచ్ఛమైన నమ్మకమైన సాక్ష్యాలను తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని నిజముగా ఉచ్చరింపేలాగా, నిజముగా ప్రజలలోకి తీసుకెళ్లేలాగా ఆ యొక్క వాక్యము ఖడ్గమై లోకమనే మాంసం నుంచి ఎముకల్ని ఏ రకంగా విడుదల తీస్తుందో ఆ విధంగా విడదీయాలనేదే ఒక చిన్న ప్రయత్నం. ఒకరిని ఉద్దేశించడమో ఒకరిని కించపరచడమో కాదు, కానీ సంఘ కాపరికి సంఘస్థుల యొక్క బాగోగులు అది ఆత్మీయంగా శారీరకంగా తెలిసి ఉండాలనేది నేను నమ్ముతాను. పాస్టర్ గారండి, మీకు వేలాది వందనాలు దేవుని నామంలో. ఎందుకంటే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నాకిచ్చి మరి మీ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు ప్రభు మిమ్మల్ని రంగుల లోకంలో ఉంచి ఆయన యొక్క లోకానికి ఏ రకంగా తీసుకొచ్చారో ఒక అద్భుతమైన సాక్ష్యంగా మరి నాకైతే చాలా బలపరిచింది నన్ను. ఇలానే మీరు అనేకులని దేవుని నామంలోకి తీసుకొస్తూ అనేకులని డెలివరెన్స్ చేస్తూ వాళ్ళకి హీలింగ్స్ ని మీ ద్వారా దేవుడు వాళ్ళకి డెలివరెన్స్ ని హీలింగ్ ని ఇవ్వాలని కోరుకుంటూ. ఖచ్చితంగా ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ ప్రయాణం టీం అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రయాస దేవుడు సఫలపరచాలని ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. అలాగే మీ యొక్క అభిలాష
సత్యాన్ని చేరవేయాలని, సత్యం కోసం మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం దేవుడు అనేక చోట్లకు విస్తరింపజేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఇదండి మన ప్రభుత్వ ప్రయాణంలో మన మొదటి సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. మరి ఈ సాక్ష్యము నాతో పాటు మిమ్మల్ని కూడా ఎంతో దృఢపరిచింది, బలపరిచిందని నమ్ముతూ మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము వచ్చేంత వరకు మా యొక్క ఛానల్ని వీక్షిస్తుండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి. అలానే మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని మీ యొక్క శ్రేయోభిలాషులకు, కుటుంబీకులకు షేర్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వ ప్రయాణం టీం వందనాలు.